మన గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు శ్రీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు ఘనంగా సన్మానిస్తున్నారు. వారికి ఉపాధ్యాయులు ఈ పాఠశాలలో విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుకుంటున్న బాలికలు మన జిల్లాలోనే అందరూ కూడా కనిపించే విధంగా మంచి మార్పులు సాధించి మన వేపల్లె శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ కేవలం 2 గ్రూపులు మాత్రమే ఉన్నాయి. అందరూ కూడా ఇంటర్మీడియట్ అంటే ఎంపీసీ చేయాలా, మా పిల్లలు ఇంజనీరింగ్ చేయించాలనే ఆకాంక్ష ఎక్కువ మందికి పిల్లలకు ఉంటుంది, అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులకు కూడా ఉంటుంది. కానీ ఎందుకు ఇక్కడ ఎంపీసీ గ్రూప్ ఎందుకు పెట్టలేదు నాకైతే అర్థం కావడం లేదు. కేవలం బైపీసీ సిఈసి గ్రూప్ మాత్రమే పెట్టడము, దాంట్లో కూడా బైపీసీ గ్రూప్ లో 25 మంది, సిఈసి గ్రూప్ లో 28 మంది చేరడం జరిగింది. అంటే సిఈసిలో 25 మంది పిల్లలు చేశారంటే చాలా బ్రహ్మాండంగా చేరంటే ఎవరు కూడా ఇప్పుడు కామర్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, సివిక్స్ కానీ, హిస్టరీ కానీ, లేకపోతే తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ చదివే పరిస్థితుల్లో పిల్లలు లేదు. చదివించే పరిస్థితిలో తల్లిదండ్రులు కూడా లేని పరిస్థితుల్లో సిఈసి 25 మంది చేరడం అంటే చాలా గొప్ప విషయం, సంతోషకరమైన విషయం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇక్కడ ఎంపీసీ గ్రూప్ కూడా ఏర్పడితే ఒక మ్యాథ్స్ లెక్చరర్ వస్తే ఎంపీసీ గ్రూప్ పెడితే ఫిజిక్స్ గ్రూప్, కెమిస్ట్రీ ఉన్నారు కాబట్టి మ్యాథ్స్ కోసం ఒక టీచర్ను ఏర్పాటు చేస్తే సరిపోతుంది. అంతేకాకుండా ఇక్కడ గదుల సమస్య ఉందని చెప్పడం జరిగింది. ఒకవైపు మీరు గదుల సమస్య ఉందని చెప్తాను, మరోవైపు హై స్కూల్ ప్లస్ కొనసాగిద్దామని చెప్తా ఉన్నారు. ప్లస్ దీన్ని సపరేట్ గా పెట్టమని చెప్తున్నారు. 10వ తరగతి ప్లస్ 2 ఉండేటప్పుడు మాత్రమే హై స్కూల్ ప్లస్ అంటారు. దీన్ని సపరేట్ గా ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ తీసుకొని పక్కన పెట్టేది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అవుతుందనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలా. కాబట్టి 10+2 ఇక్కడ ఉంటే హై స్కూల్ ప్లస్ అవుతుంది, సపరేట్ అయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లోకి పోతుందనే విషయాన్ని మీరు గుర్తించుకోవాలా. ఖచ్చితంగా ఇదే ప్రాంగణంలోనే ఈ అదన రోజును నిర్మించడానికి ఖచ్చితంగా కృషి చేస్తాం.